నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. స్వచ్ఛాంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో స్వచ్ఛ దివాస్ నిర్వహణ. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న భాస్కర్ ట్రావెల్స్ మరింత అభివృద్ధి చెందాలి. లోన్ మేళ ప్రారంభోత్సవంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిషతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. దాతల సహకారంతో భక్తులకు అన్న సంబరాధన ఏర్పాటు చేసిన ఆలయ ప్రతినిధి. తెలుగు ప్రజల ఖ్యాతిని కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు టీడీపీ శ్రేణులంతా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా బుట్టాయిగూడెం రోడ్లోని ఎస్ఆర్ బంక్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టౌన్ హాల్లో సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజల దేవులు అనే నినాదంతో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన లెగసీని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కొనసాగిస్తున్నారన్నారు. దేశంలోని అత్యంత ఎక్కువ సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న టీడీపీ శ్రేణులంతా ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ దివాస్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు దాసరి శేషు, పరిమితి సత్తిపండు, షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, మండవ లక్ష్మణరావు, అభియ దత్తాత్రేయ, మహంకాళి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. 33 సంవత్సరాల చలనచిత్ర రంగ మరి జీవితం, 13 సంవత్సరాల రాజకీయ జీవితం, పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల ప్రచారంలో మరి దూసుకెళ్ళి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ని ముట్టుబెట్టిన మరి అన్నగారు నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రిఫార్మ్స్ని తీసుకొచ్చి మరి ఈ రోజును కూడా అన్ని తరాలకు మరి గుర్తుండిపోయే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్క్ని మరి చూస్తే ఇప్పటికి కూడా అందరూ చెప్పుకునేది 2 రూపాయల కిలో బియ్యం. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పి మరి చట్టం తీసుకురావడం, అదే కాకుండా మద్యపాన నిషేధం చేయడం, మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో పెద్దపీట వేసి ఉన్నత పదవులు ఇచ్చిన ఒక మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాల్ని మనందరం కూడా మరి ముందు తీసుకెళ్ళి మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1 కోటి పైన దాటాయి. అంటే తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల విషయంలో ఎలా ఉంటుందనేది ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నుంచి మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి,
లోకేష్ గారిని కానివ్వండి, మరి వారికి ఉన్న కమిట్మెంట్ని అర్థమవుతూ ఉంది. ఆ పార్టీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఈనాడు మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి తెలుగువాడిని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కాలర్ ఎగరేసి తిరిగే విధంగా మరి మన యొక్క ఖ్యాతిని పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో ఉంటుంది. మరి పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి చూపించిన ఏదైతే మార్గదర్శకం ఉందో, అలాగే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మరి ముందుకు తీసుకెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనిటీ, ఒక క్రమశిక్షణ అనేది మనం చాటి చెప్పాలి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో చూస్తే ఇక్కడ మరి పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మరి వివిధ సేవా కార్యక్రమాలు ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు మరి హాస్పిటల్లో ఫ్రూట్స్, అలాగే మరి ఈ రోజున మరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ దివస్ కూడా ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ విషయంలో పాల్గొంటున్నారు. నాకు ఈ అవకాశం తెలుగుదేశం కుటుంబంలో ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన నా యొక్క చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారములు. ప్రజలు వారి ఇండ్లను ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారో అదేవిధంగా పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ఆవరణంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కోర్టు పరిసరాలని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. కావున తాము ఇంటికి అందించిన డస్ట్బిన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారి ఇంట్లోని చెత్తను డస్ట్బిన్ల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. అదే మాదిరిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కె శ్రీవజోజి, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడారు. స్వచ్ఛ దివస్ యొక్క లక్ష్యాన్ని వివరించారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున దీనిలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్, డిఎల్డిఓ రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్ర రాజు, చిటికల అచ్యుత రామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర శెట్టి బల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోని రామలింగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ చెత్త పెరిగిపోవడం వల్ల పరిశుభ్రంగా ఉంచుకుని మన ఇంటింటికి డస్ట్బిన్లు ఇచ్చారు కాబట్టి 3 డస్ట్బిన్లు అందులో వేసుకుని మన బళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వద్దకి చేరేస్తే వాళ్ళు పట్టుకెళ్తారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం, బయట కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో ఉన్న కోటి ఆవరణలో ఉన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన ప్రధానమంత్రి గారు ప్రతి గ్రామంలోనూ, ప్రతి టౌన్లోనూ మన యొక్క వేస్ట్ వ్యర్థాలు, మన చెత్త అనేవి పెరిగిపోతున్న ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారంలో ప్రతి గ్రామంలో ఒక అధికారిని ఇన్ఛార్జిగా వేశారు. ఆ అధికారితో సహా పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ గారు వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు చెత్త అనేది ఎక్కడ వేస్తున్నారో అదంతా ఒక ప్లేస్ని వెతికి ఆ ప్లేస్లో చేరవేసి ఆ ప్లేస్ని క్లీన్ చేయవలసిందిగా 3వ వారం మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దానికి అనుగుణంగా ఈరోజు మనం కోర్టు ఆవరణలో ఉన్న చెట్లు కింద పెరిగిపోయిన చెత్త మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల 3వ వారంలో జరిగే గ్రామంలోనూ, తర్వాత మన ఈ టౌన్లో జరిగే కార్యక్రమంలో మన సంబంధిత కౌన్సిలర్లు, ఆ ఏరియాలో ఉన్న ప్రజలు సహకరించి ప్రతి చెత్తను మనం నీట్గా ఉంచుకోవాలని, మన ఇంటిని ఏ విధంగా ఉంచుకుంటున్నాం, మన ఆవరణలో కూడా నీట్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం తలపెట్టారు. కాబట్టి మీరు అందరూ ఇంటి దగ్గరలో ఎలాంటి చెత్త వేయకుండా ఈ ఇంటిని మరి మన పరిసరాలని నీట్గా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు స్వచ్ఛ దివాస్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి నెల 3వ శనివారము ఎక్కడైతే చెత్త వనరబుల్ పాయింట్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్య స్థితి కల్పించడం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రోగ్రాంను చేయడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్తో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈరోజు ఆనరబుల్ జడ్జి గారు సమక్షంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో పట్టణంలో ఉన్న అధికారులు, చైర్పర్సన్ గారు అండ్ కౌన్సిలర్స్, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ దివాస్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొంటున్నందుకు
వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతుంది. అది కాకోకుండా ఇది నెల 3వ శనివారము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ప్రజలందరూ చెత్తను రోడ్లో కానీ కాలువల్లో కానీ వేయకోకుండా ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ చేతికి ఇచ్చేస్తే దాన్ని డంపింగ్ యార్డ్ తరలించి చెత్త నుంచి సంపద సృష్టించడానికి వీలవుతుందని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకోకుండా పట్టణంలో ఉన్న చెత్త సేకరణ వాళ్ళకి మాత్రమే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న భాస్కర్ ట్రావెల్స్ మరింత అభివృద్ధి చెందాలని సిటీ కేబుల్ ఎండీ పాల్పర్తి శ్రీనివాస్ ఆకాంక్షించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రాంచైజ్గా జంగారెడ్డిగూడెం పట్టణంలోని భాస్కర్ ట్రావెల్స్ ఎంపికైంది. ఈ సందర్భంగా పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో ఉన్న భాస్కర్ ట్రావెల్స్ వద్ద లోన్ మేళాను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ పాల్పర్తి శ్రీనివాస్ మాట్లాడారు. గత 12 సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ను పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలిసి తాను ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫ్రాంచైజీగా ఎంపిక అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సర్వీసు ద్వారా ప్రజలకు మెరుగైన బ్యాంక్ సేవల్ని అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త చిన్ని హరీష్ గుప్తా మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి ఫ్రాంచైజర్గా ఎంపికైన భాస్కర్ ట్రావెల్స్కు అభినందన తెలిపారు. అనంతరం భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరేటర్ ఇమ్మడి బాల భాస్కర్ మాట్లాడారు. తమ సంస్థ ద్వారా ప్రజలకు అందించే సేవల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ట్రావెల్స్ సిబ్బంది హారిక, సంధ్య, వరలక్ష్మి, మల్లీశ్వరితో పాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, పవన్, హోండా సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిలోని భాస్కర ట్రావెల్స్ అని ప్రముఖంగా అందరికీ తెలిసిన పేరు. ఒక 10-12 ఏళ్ల క్రితం ఒక ట్రావెల్ ఏజెన్సీగా స్టార్ట్ చేసిన తిను నా చేతుల మీదుగా నేను మరి పట్టణ ప్రముఖులు అందరి చేత కలిపి ప్రారంభించా. కానీ దినదిన ప్రవర్ధనం ఈ రోజున ఈయనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వీస్ సెంటర్ అంటే అనుకోవచ్చు. సర్వీస్ సెంటర్ ఏంటని చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పటికే డిపాజిట్ వేయడం కానీ, అవసరమైతే మనీ డ్రా చేసుకోవడం కానీ, సర్వీస్ అలా బ్యాంక్ అకౌంటింగ్ ఏర్పాటు ఉండేది ఈ సెంటర్లో. కానీ హెచ్డిఎఫ్సి వాళ్ళు భాస్కర్ ట్రావెల్స్ ద్వారా అనేక సర్వీసులు చేయడం అనేది చూసి ఇది చాలా నమ్మదగ్గ సత్యం. సస్టైనబుల్గా చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి ఇటువంటి వారిని ఒక మన బ్యాంకింగ్ సెక్టర్కు ఇంకో అదనపు సర్వీస్ సెంటర్ మరింత మా హెచ్డిఎఫ్సి ద్వారా సర్వీసులు ఇవ్వచ్చు. అది లోన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ భాస్కర్ ట్రావెల్స్ వాళ్ళని ఎంచుకొని హెచ్డిఎఫ్సిలో లోన్లు కావాలన్న ఏటీఎం ద్వారా ఉన్న అనేక సర్వీసుల్ని కొన్ని సెంటర్స్కి ఇస్తూ ఉంటారు. అలాగే మన జంగారెడ్డి పట్టణంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సర్వీస్ పాయింట్గా, వన్ ఆఫ్ ది సర్వీస్ పాయింట్గా అది ఇది ఒకటే అయింది భాస్కర్ ట్రావెల్స్. ఈయన యొక్క సర్వీస్ సెంటర్లు ఎక్కడున్నాయి? ఆల్రెడీ మన ప్రతిభా స్కూల్కి వెళ్ళే ఏదైతే మన అశ్వరావుపేట రోడ్లో అటు ఆర్వీఎస్ కళ్యాణ మండపకి ఇటు ప్రతిభా స్కూల్కి వెళ్ళేది ఆ జంక్షన్ ఉన్నదో ఆ జంక్షన్ నుంచి రెండో షాప్గా ఈ భాస్కర్ ట్రావెల్స్ అనేది అందరికీ సుపరిచితమే. అలాగే ఇంకో సెంటర్ భగత్ సింగ్ సెంటర్, అక్కడ కూడా వీళ్ళు ఏదైతే సర్వీసులు ఇస్తున్నారో వాళ్ళ పర్సనల్ సర్వీసే కాకుండా హెచ్డి సంబంధించి నేనైతే ఇప్పుడు చెప్పిన సర్వీసులన్నీ కూడా పొందవచ్చు. ఇలాగా వీళ్ళు యాక్సెప్టెన్సీ అటువంటి పెద్ద సంస్థ నుంచి రావడం అనేది నిజంగా హర్షణీయం. అతనికి ఈ సందర్భంగా భాస్కర్కి నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కూడా ఒకప్పుడు ప్రారంభించిన ఈ సంస్థ ఇంత పెద్ద అవడం ఏదో మనం వేసిన సుపుత్రుడు పెరిగి పెద్ద అయ్యి తను చాలా సక్సెస్ అయినప్పుడు ఆ తండ్రికి ఉండే ఆనందం ఎలాంటిది ఈ రోజున నాకు ఈ భాస్కర్ని చూసినప్పుడు తన డెడికేషన్ ఏ టైంలో చూసినా ఫోన్ ఎత్తి టికెట్స్ కావాలన్నా ఇంకో సర్వీస్ కావాలన్నా నిజం అది 2 చేతులతో ఫోన్లు వాడుతూ తన స్టాఫ్ కూడా చూశాను. ఏదైనా కాల్ ఇస్తే మిస్డ్గా వెయిటింగ్లో ఉంటుంది, కానీ మళ్ళీ తిరిగి చూస్తే అది వెంటనే వాళ్ళు కాల్ చేస్తే సార్ ఏం కావాలి, మీకు ఏ సర్వీస్ కావాలని అడగడం ఈ స్టాఫ్ అందరినీ కూడా అభినందించాలి. మీరు ఎల్లకాలం ఇలాగెళ్తే ఈ సంస్థ మరింతగా ఎన్నో పట్టణాలకు రాబోయే రోజులు మన దగ్గర ఉన్న పట్టణాల్లో కూడా మీ బ్రాంచ్లు నెలకొల్లాలని ఆశపడుతూ భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కార్పొరేట్ వాళ్ళు థర్డ్ పార్టీకి జంగారెడ్డిగూడలో ఓన్లీ ఒక భాస్కర్ ట్రావెల్స్ మాత్రమే అట్ ప్రెసెంట్ ఇచ్చారు. ఇది హెచ్డిఎఫ్సి ద్వారా ఈ కార్పొరేట్ లోన్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ ఎటువంటి సదుపాయం అయినా సరే, బ్యాంక్ సదుపాయం అయినా సరే ఈ భాస్కర్ ట్రావెల్స్ జరుగుద్ది. ఈరోజు అలాగే 2-వీలర్ మేళౌట్ పెట్టారు త్రూ పవన్ హోండా జంగారెడ్డిగూడెం ద్వారా. ఈ భాస్కర్కి శుభాకాంక్షలు చెప్తున్నాను. భాస్కర్ ట్రావెల్స్ మీ అందరికీ సుపరిచితమే. 2021లో మన భాస్కర్ ట్రావెల్స్ బిజినెస్ కరెస్పాండెంట్గా అపాయింట్ అయ్యి ఈరోజు లోన్ మేళా అనేది సెకండ్ టైం మనం ఏర్పాటు చేశాము. ఫస్ట్ టైం వచ్చేటప్పటికి అది కూడా పాల్పర్తి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. రెండోసారి కూడా 2025 జనవరి నెలలో ఈరోజు లోన్ మేళా అనేది ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి మనం అనేక సేవలు అంటే
బ్యాంకింగ్ సెక్టార్లో ఏదైతే సేవలు ఉంటాయో పర్సనల్ లోన్లు కానీ లేదా ఎంప్లాయీస్కి శాలరీ మీద లోన్లు కానీ, ఎడ్యుకేషన్ లోన్స్, విదేశాలు వెళ్ళేవాడికి ఎడ్యుకేషన్ లోన్స్ లేదా ఫారెక్స్ సదుపాయాలు, దాంతోపాటు అనేక సేవలు అంటే క్రెడిట్ కార్డ్ అప్లై నుంచి వెహికల్ లోన్, ట్రాక్టర్ లోను, ఎడ్యుకేషన్ లోను, పర్సనల్ లోను, అన్ని విధాలుగా లోన్లు కానీ అకౌంట్స్ ఓపెనింగ్ కానీ ప్రతి ఒక్క సదుపాయం బ్యాంకులో ఏదైతే సదుపాయం ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మన భాస్కర్ ట్రావెల్స్ నందు హెచ్డిఎఫ్సి ద్వారా అప్లై చేసుకునే సదుపాయం కలదు. దాంతోపాటు ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్స్ ఆన్లైన్ కంటే కూడా అతి తక్కువ ధరలో మీకు చేరులో ఒక ఫోన్ చేస్తే మా వాళ్ళే కాల్ చేసి లేదా వాట్సాప్ పెట్టిన మా వాళ్ళే కాల్ చేసి మా స్టాఫ్ ఎంతోమంది ఉన్నారు, మా స్టాఫ్ అందరూ కూడా వారందరూ కూడా కాల్ చేసి మీకు సేవలు అందించడానికి మేము ముందున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్న మీడియా వారికి కానీ అదేవిధంగా మా కస్టమర్ దేవుళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టిన టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చరిత్రలో ఒక యుగ పురుషుడిగా మిగిలిపోయారని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సంత మార్కెట్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చిట్టిబోయిన రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు జరిపి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ 25వ వార్డు అధ్యక్షులు ఊదర సుబ్బారావుతో కలిసి రామలింగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఈ సంస్కరణతో యుగ పురుషుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించినప్పటికీ ఎప్పటికీ చిరంజీవిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 2వ వార్డు అధ్యక్షులు చిట్టిబోయిన ఆంజనేయులు, వ్యాపారవేత్త వాగ్బాల పుల్లారావు, నాయకులు సిహెచ్ శ్రీను, పొల్నాటి రవి, దిర్సి మల్లి మణికంఠ, ముత్తంశెట్టి సాయి, కన్నం సత్యనారాయణ, అలీషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏదైతే మనం అనుకుంటామో ఒక యుగ పురుషుడు అంటే ఎలా ఉండాలి అనే పదానికి నిర్వచనంగా ఈ రోజున మానవుల్లోనే యుగ పురుషుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో వారికి వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ కల్పించడంలోనూ అలాగే మహిళలకి ఆస్తి హక్కు కల్పించడంలోనూ ఇలాగ అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ఎన్టీఆర్ ఈ రోజున యుగ పురుషుడిగా మనకి మిగిలాడు. ఆయన ఎప్పటికీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు చిరంజీవిగానే ఉంటాడని తెలియజేసుకుంటూ ఆయనకి సందర్భంగా మేమంతా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ మార్కెట్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం కార్యక్రమం జరిగింది. అలాగే మార్కెట్లో వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా మన మార్కెట్ రామలింగేశ్వరరావు గారు ఇలాగ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మన నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మన రాజకీయ పరిణామాలు అన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి మరి బీసీలకి కానీ ఎస్సీలకి కానీ ఇవన్నీ రిజర్వేషన్లు కూడా కల్పించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి అదే బాటలో మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన మరి మరణించడం మనకి చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన తెలుగుదేశం జెండాలో ఇప్పటికీ కూడా మన ముందు రామారావు గారు ఎప్పటికీ కూడా మనలోనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుండి ఆలయంలో విశిష్ట పూజలు జరిపారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడారు. శనివారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజల వివరాల్ని తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారన్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అనంతరం జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పేరాబత్తుల రామకృష్ణ కుమారి దంపతులు కొయ్యలగూడెం మండలం జగన్నాథపురం వాస్తవ్యులు రాధాశరణ్ దాస్ సహకారంతో భక్తులకు అన్న సంబరతను ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు తెలియజేశారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తలకు స్వాగతం. రాష్ట్రంలోని నిరుపేదలకు ఎన్టీఏ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసలైన నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించింది. అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల్ని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుండి 700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకోబోతుందన్నారు. ఈ సీజన్లో 4.6 లక్షల మంది రైతుల నుండి 28,83,233 టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు 6,460 కోట్ల రూపాయల సొమ్మును చెల్లించామన్నారు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైతే ఆ ఆనందమే వేరు. దాదాపుగా ప్రైవేటీకరణ అయిపోయిందనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఊపిరిలూదింది. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడంతో కూటమి నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో చెప్పింది చేశామంటున్నారు కూటమి నేతలు. స్టీల్ ప్లాంట్ను కాపాడిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించడంపై కూటమి హర్షం. విశాఖలో పండుగ వాతావరణం. ప్రధానికి కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు, పవన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటం ఫలించింది. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రధాని మోదీ. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఏపీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రధాని. వారి ఆకాంక్షల మేరకు రివైవ్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడారంటూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయమని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆంధ్రుల ఆకాంక్షలను గౌరవించి స్టీల్ ప్లాంట్ కు ఊపిరిలూదారంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తివేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ ఉక్కును కాపాడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి సర్కారు మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు ఆయన. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్లాంట్ కార్మికులు కుటుంబాలకు భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు ఆయన. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత లాభం ఉంటుందో ఇప్పుడు ఏపీ ప్రజలకు అర్థమైందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆపద వచ్చినప్పుడల్లా కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వమే అన్నారు. ప్రధాని మోదీ మాటిచ్చారంటే నిలబెట్టుకుంటారన్నారు పురంధేశ్వరి. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించడంతో విశాఖలో పండుగ వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాల నేతలు, కూటమి నేతలు పండుగ చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఇటీవల ఏలూరులో ఎంపీ పుట్ట మహేష్తో జంగారెడ్డిగూడెం పట్టణంలో అభివృద్ధికి కావలసిన నిధులపై ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ద్వారా అంచనాలు రూపొందించి ఎంపీకి అందజేయడం జరిగిందన్నారు. దీనితో పాటుగా పట్టణ సుందరీకరణ, అదేవిధంగా మరిన్ని అంశాలపై చర్చించామన్నారు. వీటికి సంబంధించి ఎంపీ తన నిధుల నుండి కొంత నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని ఎంపీ తెలిపినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ సో నిన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారిని కలవడం జరిగింది. సో కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని గురించి ఎస్టిమేట్స్ని మరి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ని మరి కోరడం జరిగింది. ఆ విషయంలో ఒక 200 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ని మరి పుట్టా మహేష్ యాదవ్ గారికి కమిషనర్ ద్వారా అందించడం జరిగింది. నిన్న వారికి సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల సో వారు ఈ ఎస్టిమేట్స్ని మరి సబ్మిట్ చేస్తామని చెప్పారు. తప్పకుండా మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వారు మరి చాలా పాజిటివ్గా స్పందించి కొంత ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇంకేదైతే జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి సిటీ బ్యూటిఫికేషన్ కానివ్వండి, చింతలపూడి నగర పంచాయతీ విషయం కానివ్వండి, మరి వారికి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాము. మరి తప్పకుండా వాటిని పరిశీలించి మరి సరైన సమయంలో మరి ఫండ్స్ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడం, శుభ్రత పాటించడం ద్వారా స్వచ్ఛ భీముడోలు సాధనకు కృషి చేస్తున్నట్లని భీముడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా భీముడోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి తనుజ నేతృత్వంలో పంచాయతీ ఆవరణను, అదేవిధంగా హైస్కూల్ సమీపంలో రోడ్లను పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు శ్రమదానం చేశారు. చీపుర్లు పట్టి రహదారిని శుభ్రం చేశారు. స్థానిక హైస్కూల్ రోడ్లో పరిసరాల్ని పరిశుభ్రం చేసి మానవహారంగా ఏర్పడ్డారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి దేవి మాట్లాడారు. కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో గ్రామస్తులు సైతం సహకరించాలని, ఇందుకు తమ గృహాలతో పాటుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత, ఇళ్ల వద్దకు వచ్చిన గ్రీన్ వెహికల్స్ లోనే కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు. భీముడోలు మండలంలోని స్వచ్ఛ ఆంధ్ర దివాస్ కార్యక్రమాల సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది ఎంటైర్ మొత్తం స్టేట్లో అందరిలో కూడా దీన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి బిగిన్ చేశారు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొని దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరూ
నడుం కట్టుకున్నాం. ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ని మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అలాగే స్వచ్ఛ భీమడోలు మండలంగా మేము తీర్చిదిద్దుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా మా 13 పంచాయతీల్లోనూ మేము అందరం కూడా సంకల్పం చేసుకున్నాం. దీంట్లో వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేశారు. ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఏంటంటే పొడి చెత్తని వేరువేరుగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్లాస్టిక్ని వినియోగించుకోవడం అనేది మానాలని చెప్పన్నా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని షాపులకు కూడా మేము ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా 13 పంచాయతీల్లోనూ కూడా జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్కి నడం కట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరం కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. స్వచ్ఛాంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో స్వచ్ఛ దివాస్ నిర్వహణ. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న భాస్కర్ ట్రావెల్స్ మరింత అభివృద్ధి చెందాలి. లోన్ మేళ ప్రారంభోత్సవంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆకాంక్ష. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. దాతల సహకారంతో భక్తులకు అన్న సంబరాధన ఏర్పాటు చేసిన ఆలయ ప్రతినిధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.